మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా బైబిల్ స్టడీకి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందునాలమ్మా బాగున్నారా? హల్లెలూయా. చాలా చక్కగా మీరందరూ కూడా వచ్చారు, సంతోషం. మరి మనము సమయం లేదు కనుక మనం ఈ బైబిల్ స్టడీకు వచ్చిన బిడ్డలు చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ మాటలు విన్న మాటలు లోకంలోనికి మీరు తీసుకొని వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాలి, మరి క్రైస్తవుల గురించి మీరు చెప్పాలి, తెలియని వాళ్ళకి తెలియజేయండి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పారు. కాబట్టి అందుకే మనం అందరము కలిసి దేవుని రాజ్యమును కట్టాలి, ఆయన నీతిని ఈ లోకములో చాటింపు చేయాలి. అది క్రైస్తవుని లక్షణం. హల్లెలూయా. ప్రపంచంలో మనం చూసుకున్నట్టయితే బైబిల్ స్టడీను మనం స్టార్ట్ చేసుకోబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాం. క్రైస్తవులు లేని ప్రపంచము లేదు. ఏమంట? క్రైస్తవులు లేనిది ప్రపంచమే లేదు. అర్థమవుతుందా? అంటే ప్రతి ఒక్క చోట క్రైస్తవుడు ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా క్రైస్తవులకు ఉన్నంత జ్ఞానము ఎవ్వరికి లేదని దాని అర్థం. ఒకసారి క్లాప్స్ కొడదాం దేవునికి మహిమ. క్రైస్తవునికి ఉన్నంత జ్ఞానం ఎవ్వరికి లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా? ప్రపంచానికి ఛాలెంజ్ ఇసిరాడు ఆయన. చెప్పారండి? ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు. అందుకే అంత జ్ఞానము బైబిల్లో ఉంది. ఆ జ్ఞానాన్ని నేర్చుకున్న వ్యక్తులే క్రైస్తవులు. మహాజ్ఞానమును రహస్యాలు ఉంచి ఉన్నాడు. మనం పరిశీలించి పరిశోధన చేసినప్పుడు మహాత్ములు అయిపోయారు. ఈ చదువున వ్యక్తులు చాలా చాలా ప్రపంచాన్ని ఏలిన వ్యక్తులై క్రైస్తవులు మనకు కనిపిస్తూ ఉన్నారు. సహోదరి సహోదరుడు, క్రైస్తవులు లేని ప్రపంచమే లేదు. ప్రపంచమే లేదు. పెట్టి ఉన్నారు. ఈ ప్రపంచానికే ఏమంట? ఈ ప్రపంచానికే క్రైస్తవులు ఏమై ఉన్నారంట? దీవెనకరంగా ఉన్నారు. ఈ లోకానికి ఒక వెలుగై ఉన్నారు. ఈ లోకానికి క్రైస్తవులు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఈ లోకాన్ని దీవెనకరంగా ప్రపంచంలో ఉన్న మానవులందరినీ, ఎందుకంటే వాళ్ళు మానవులు తెలియని వారు, వారికి నీవు తెలియజేసే వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పాతాళంలో ఉన్నారు, వాళ్ళ అగ్నిగుండంలో ఉన్నారు. ద్వారాలు తెరిచి ఉన్నది పాతాళము. ఆ పాతాళము నుండి రక్షించడమే క్రైస్తవుని ఒక లక్షణము ఉంది. దేవుడు అందుకే చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే ఆ మాటలు విని వాళ్ళు హృదయపు మార్పు కలిగి దేవుని వైపు తిరిగి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ లోకం గురించి తెలియజేయమని క్రైస్తవులకు చెప్తూ వచ్చారు. చాలా మంది చూస్తూ ఉన్నప్పటికీ మత మార్పుడులు చేస్తూ ఉన్నారని చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు, సత్యం తెలియదు. వాళ్ళు నరకము నుండి, అలాగే మరణము నుండి రక్షించబడే క్రైస్తవుడు అని వాళ్ళకి తెలియకపోతూ ఉంది. అందుకే తెలియదు కాబట్టి వాళ్ళు అలా క్రైస్తవుల మీద బురద చల్లుతూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, అందుకే బురద చల్లుతూ ఉన్నారు. అలా వాళ్ళకి సత్యము తెలియజేసే బాధ్యతను మన మీద దేవుడు ఉంచి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ చూడండి, కనిపెట్టినటివి ఏంటి క్రైస్తవులు అని మనం చూసుకున్నట్టయితే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, ఈ ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతి వస్తువు, ఈ మనుషునికి సహాయపడే ప్రతి వస్తువు, ఈ ప్రపంచాన్ని నడిపించేదే ఒక వస్తువు క్రైస్తవుడు కనుగొన్నవే.
క్రైస్తవులు ఆ జ్ఞానమును నేర్చుకునే జ్ఞానము ద్వారా, తెలివి ద్వారా నేర్చుకున్న అవి కనుక్కున్నారు ఎవ్వరు లేరట ప్రపంచంలో, క్రైస్తవుడు తప్ప. ఎందుకంటే అంత జ్ఞానము ప్రపంచంలో ఉన్న వారికి లేదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, బైబుల్ సెలవిస్తూ ఉంది. ఈ మాటలు, బైబిల్లో ఉన్న మాటలు మేము అనేక మందికి తెలియజేస్తూ ఉన్నాం. మా బాధ్యత అది, తెలియజేయడం మా బాధ్యత. మంచి హృదయముతో, మంచి మనసుతో మీరు స్వీకరించాలని ఈ ప్రపంచానికి ఛాలెంజ్ చెప్తూ ఉన్నాం. ఈ జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘము తరపున సహోదరి సహోదరుడా, మీరంటే మాకు ప్రేమ, మీరంటే మీ కొరకు నిజమైన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడానికి బద్దలమై ఉన్నాం. క్రైస్తవులు సహోదరి సహోదరుడా, అర్థం చేసుకునే మనసు మీకు కావాలి, అర్థం చేసుకునే మనసు మీకు ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి మేము కోరుకుంటూ అనేక మందికి వచ్చి స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం. కరపత్రాలు ఎందుకు ఇస్తున్నాం? వాళ్ళని రక్షించాలని. తెలియక, సత్యం తెలియక చాలా మంది మరణిస్తూ ఉన్నారు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అనేది బైబుల్ సెలవిస్తుంది. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియజేస్తుంది బైబుల్. మరి మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తావు అనేది కూడా తెలియజేస్తుంది బైబుల్. ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ జీవ గ్రంథం ద్వారా మీ అందరూ కూడా మేము నేర్చుకున్న విషయాలు, మాతో పాటు సహోదరిమణులు ఉన్నారు. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదని దేవుడు అంటూ ఉన్నాడు. అందుకే మేము మీ మధ్యలోకి వస్తూ ఉన్నాము, అందుకే మిమ్మల్ని రక్షించడానికి వస్తూ ఉన్నాము. ఆ పాతాళము నుండి విడిపించడానికి, ఆ రక్షణలోనికి రావడానికి, నేను పరలోకాన్ని చేర్పించాలనే ఒక ఉద్దేశంతోన మేము వస్తూ ఉన్నాము. కానీ మత మార్పుడులు కాదు, ఇది మార్గం. ఏదంటే ఇది మార్గమును చూపడానికి వస్తూ ఉన్నాం. సహోదరుని ప్రేమించి మీ మధ్యలోకి మేము వస్తూ ఉన్నాం. మీరు సత్యము తెలియక మీరు అలా ఉండకూడదు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఎన్నిసార్లు నిందించినా, ఎన్నిసార్లు గద్దించినా మేము వస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మరుమోగుతూ ఉంది. దేవుడు చెప్పిన మాటలు ఆగేదే లేదండి. ఎంతమంది ఆటంకం చేసినా, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది క్రైస్తవులు దాడి చేసినా ఆగేదే లేదని క్రైస్తవులుగా మేము సెలవిస్తూ ఉన్నాం. సహోదరి సహోదరుడు, ప్రపంచంలో ఉన్నవన్నీ నీవు అనుభోగిస్తూ ఉన్నావు. అన్ని కనుక్కున్నావు. క్రైస్తవుడు కనుక్కునుండేది నీవు అనుభవిస్తూ ఉన్నావు. సత్యం తెలుసుకోండి. ఈరోజు సత్యం తెలుసుకోండి. కొన్ని విషయాలు మేము బైబిల్లో నుండి వివరణలు మీకు ఇస్తూ ఉన్నాము. ఈ ప్రపంచానికి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. ఎందుకు పంపిస్తున్నామంటే తెలుసుకున్నాయి. ఆ మాటలు విని కొన్ని మాటలన్నా తెలుసుకుంటారు, ఆ సత్యం వైపు తిరుగుతారు అని ఒక ఉద్దేశంతోనే మీకు ఈరోజు సూటిగా నేను చెప్తూ ఉన్న మాటలు నా మాటలు సొంత మాటలే కాదు, కానీ ఈ దేవుడే, సాక్షాత్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం ద్వారానే మనం మీ అందరికీ నేను చెప్తూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, మరి క్రైస్తవులు కనుగొన్నది ఏందో, మరి క్రైస్తవులే నిందిస్తూ ఉన్నారు, క్రైస్తవుల మీదలే దాడులు చేస్తూ ఉన్నారు, క్రైస్తవుల మీదే అన్ని కూడా మీరు బురద చెల్లుతూ ఉన్నారు. కానీ క్రైస్తవుడు కనుగొన్నది నీవు అనుభవిస్తున్నావా లేదా అనేది సూటిగా మీకు వివరణలోనికి మనం వెళ్దాం. చూడండి, మరి క్రైస్తవులు కనుక్కున్న వస్తువుల గురించి మీ అందరికి మేము వివరణలు ఇవ్వాలనుకుంటూ ఉన్నాం. సహోదరి సహోదరుడు, మొట్టమొదటిది మనం చూసుకున్నట్టయితే బైక్. జై డైలర్. జై డైలర్. డైలర్ చూసావా? ఇది ఎవరు కనుక్కున్నారంట? ఏం కనుక్కున్నారు ఆయన? బైక్. బైక్ ఉన్నాయి కదా, స్కూటర్ ఉన్నాయి కదమ్మా, ఉన్నాయా లేదా? చూసారా? ఎంతమంది చూశారు? ఎవరు కనుక్కున్నారు? అది క్రైస్తవులు కనుక్కున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారు, మహాజ్ఞానము ఉన్నవారు, ఆ బైబిల్ చదువుకున్న వ్యక్తులు మహాత్ములు అయిపోయారు. ఆ క్రైస్తవులు చూసావా, బైకును కనుక్కున్నారు. ఎవరైనా కనుక్కున్నారా? ఎవరైనా కనుక్కున్నారా? ఎవ్వరు కనుక్కోలేదు. క్రైస్తవులు, అందుకే
క్రైస్తవులు లేని ప్రపంచం లేదని ముందుగానే నేను చెప్పాను. వాళ్ళు కనుగొన్నవి వాళ్ళు కనుగొని భూమి మీదకి తీసుకుని వచ్చి ప్రతి వస్తువు గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి క్రైస్తవులు కనుగొనడం అన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు, కానీ గుర్తించడం లేదు. అందుకే తెలియజేస్తూ ఉన్నాను. మరి మరొక మాట మనం చూసుకుంటే ఇప్పుడు ఏముంది? కారు కనుక్కున్నలు ఎవరప్ప? కార్ల్ బెంచ్. ఏమంట? కార్ల్ బెంచ్. ఆయన ఎవరు? క్రైస్తవుడే. ఆయన ఎవరంట? క్రైస్తవులే. క్రైస్తవుడు. ఆయన కారు కనుక్కున్నాడు. ఇప్పుడు కారు కనుక్కున్నారు. కారులో ఎన్నెన్నో కంపెనీలు పెట్టారు. టాటా కంపెనీలు, సుజుకి కంపెనీలు, కియో కంపెనీలు ఎన్నో వచ్చాయి. ఎవరు కనుక్కున్నారు? మొట్టమొదటి కనుక్కున్న వాళ్ళు, తయారు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం మనము. ఎవరు కనుక్కున్నారంట కారు? కార్ల్ బెంచ్. మోటార్ కనుక్కున్నారు ఎవరు? ఆస్టిన్. ఎవరంట? ఆస్టిన్. ఏం కనుక్కున్నాడు? మోటార్ కారు. కారు కొనుక్కున్న అయితే మోటార్ కారు. ఇంకొక వ్యక్తి మోటార్ కారు కనుక్కున్న వాళ్ళు ఎవరంట? ఆస్టిన్ ఆయన పేరు. ఆయనే క్రిస్టియన్. మరి జీప్ కనుక్కున్న వాళ్ళు ఎవరంట? WL జెడ్సన్. ఇవన్నీ క్రైస్తవులేనండి. ఈ భూమి పైన నడిచేవన్నీ, ఈ భూమి పైన ఆకాశం ఉంది ఎగిరేవన్నీ. ఇంకా ముందుకు చూసుకుందాం. జీప్ వరకు వచ్చాం. మరి బస్సు కనుక్కున్న వాళ్ళు ఎవరు నాన్న? గోల్డ్ వాస్. ఈ మాటలు ప్రపంచం కూడా వినాలి, ప్రపంచంలో ఉన్న మానవులు కూడా తెలుసుకోవాలి. కానీ ఇక్కడ చూసావా క్రైస్తవుడు గొప్పవాడని మనం చెప్తూ ఉన్నాము. కనుగొన్నది బస్సు ఎవరంట? గోల్డ్ వాస్. ఆయన పేరు గోల్డ్ వాస్. బస్సు కనుక్కున్నావా? ఆయన క్రిస్టియన్. ఎయిర్ప్లైన్ ఎవరంట? రైట్ బ్రదర్స్. ఏది అంట? ఎయిర్ప్లైన్ పైన పోయేది. పోతుంది కదా, పోయేసరికి కనిపిస్తుంది మనకి బాగా. పిల్లలంతా కలిసి మేము చిన్నప్పుడు అంతా కూడా అది కొద్ది ఈడొస్తుంది. నాకు కనిపించదు అంటే అదే ఈడ అని చెప్పి అందరూ ఒక చోట కూర్చునే వాళ్ళు, అందరు నిలబడి చూసేవాళ్ళు అంతా, ఎక్కడున్న వాళ్ళంతా ఒక చోటుకు వచ్చి. అవునా కదా? అదే ఎవరు కనుక్కున్నారంట? రైట్ బ్రదర్స్. ఏం కనుక్కున్నాడు? ఎయిర్ప్లైన్. మరి రైలు కనుక్కున్న వాళ్ళు ఎవరో చూద్దామా? ఎవరంట? చూసావా? ఈయన ఎవరు నాయనా? క్రిస్టియనే. రైలు కూడా కనుక్కున్నాడు. రైల్లో ఎంతో మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, విమానాల్లో ఎంతో మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఏమండి? క్రైస్తవులు కనుక్కున్న దాంట్లోనే ప్రయాణిస్తూ ఉన్నాం. క్రైస్తవులు నీకెవరో తెలియదు. క్రైస్తవులు కనుక్కున్నది అంతా కూడా నీవు అనుభవిస్తున్నావు, కానీ క్రైస్తవుల గురించి నీకు తెలియదు. ఎంత గొప్ప మాట అండి. మరి రైలు ఎవరి పేరు అది? రైలు కనుక్కున్నాలో కింద మరి ఒక మాట. ట్రాక్టర్ కనుక్కున్న వాళ్ళు ఎవరు నాన్న? జాన్ ఫ్రాంక్లిచ్. ఏమంట? జాన్ ఫ్రాంక్లిచ్. చూసావా? అంటే పేర్లు పెట్టేది కాక ఏదేది కనుక్కున్నారు దానికి పేర్లు అలాగే పెట్టేశారు. ట్రాక్టర్ కనుక్కున్న మరొకసారి చెప్పినా ఎవరు? జాన్ ఫ్రాంక్లిచ్. ట్రాక్టర్లు చూడండి సేద్యం చేస్తూ ఉన్నాయి. మరి ఇసుక తోలేదు, అవన్నీ కూడా ట్రాక్టరే. అవన్నీ కూడా మన క్రైస్తవుడు కనుక్కున్నాడు. అక్కడ జోసెఫ్ చూడండి ఎవరు కనుక్కున్నారు? జోసెఫ్ సి బాంపార్డ్. కింద భాగంలో మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ ఎవరినైనా? ఏ వోల్ట్. బ్యాటరీ కావాలి కదా దానికి. ఏదానికి?
ఏదానికి? జేసీబీకి. కారుకి కావచ్చు, ఏమండి, స్కూటర్కి కావచ్చు, ఏదికైనా బ్యాటరీ కావాలి కదా. అది కనుక్కున్న ఎవరునన్నా? ఏ వరల్డ్. ఏ వరల్డ్ పేరే, ఆయన పేరు, క్రైస్తవుని పేరు, క్రిస్టియన్ పేరు. బ్యాటరీ లేకపోతే నీ ఇంట్లో కరెంట్ వస్తుందా? బ్యాటరీ లేకపోతే బైకులు నడుస్తాయా? బ్యాటరీ లేకపోతే సినిమా థియేటర్లు నడుస్తాయా? బ్యాటరీ లేకపోతే కార్లు నడుస్తాయా? ఏమండి, చూసావా బ్యాటరీకి ఎంత పవర్ ఉందో? క్రైస్తవుడు కనుగోలేకపోతే ప్రపంచంలో ఏది లేదు. మరి బ్యాటరీ కనుగొన్న వాళ్ళు ఎవరంట? ఏ వరల్డ్. ఏ వరల్డ్. మరి బల్బ్ కనుక్కున్న వాళ్ళు ఎవరు నాన్న? థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్. ఆల్వా ఎడిసన్. బల్బ్ ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, లైట్స్ మనం వేసుకున్నాం చాలా చక్కగా. బల్బ్ చూడండి, ఒక చదువు రాకపోయినా, ఒక ఎక్కడికి ఏ కాలేజీలకు పోకపోయినా ఆయన ఏది చదువుకున్నాడు? ఆయన బైబుల్ చదివాడు. వీడు పనికిరాడు, వీడు చదువుకు పనికిరాడు, పంపియద్దు, వేస్ట్ సెలవు, వీడు తీసుకొని వెళ్ళని చెప్పి ఒక చీటీ రాసి పంపించినాను టీచర్ తల్లితో. తల్లి ఏడ్చుకుంటూ ఆ చీటీలో ఏం రాసిందో చూస్తే అది వేస్ట్ సెలవు, వాడు ఎక్కడ నీవు చేర్పియద్దు, వాడు చదువుకోడు, చదువు రాని వాడు అని చెప్పి రాసి ఉంది. ఏడుస్తూ ఉంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాన్నా, నీవు స్కూల్కి పోవాల్సిన అవసరం లేదంట నాన్నా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇది నేను ఒక పుస్తకం ఇస్తున్నాను నాన్న, ఇదే నీవు చదువుకోమని చెప్పి ఆ బైబుల్ ఇచ్చిందంట తన తల్లి. నీకు టీచర్లు అవసరం లేదు, ఐవర్లు అవసరం లేదు, ఏమి అవసరం లేదు, ఈ బైబుల్ మాత్రమే చదువునన్నా నీవని చెప్పి ఇచ్చిందంట. బైబుల్ చదివి కనుక్కున్నాడు ఆయన. ఏది కనుక్కున్నాడు? బల్బ్ కనుక్కున్నాడు. బల్బ్ కనుక్కున్నాడు. ఎంత గొప్పదండి! ఆ బైబుల్ చదివిన వ్యక్తులు ఇంత ఉందా జ్ఞానము? ఎస్, ఇంత జ్ఞానం ఉంది. అందుకే ఇవన్నీ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా కనుక్కున్న క్రైస్తవులు. అలాగే గ్యాస్ ఇంజన్ డైమియార్. ఏమని ఎవరు కనుక్కునేది? డైమియార్. డైమియార్. ఏమంట? డైమియార్. ఏం కనుక్కున్నాడు? గ్యాస్ ఇంజిన్. గ్యాస్ ఇంజిన్. ఇంజన్. గ్యాస్ ఇంజిన్. ఇంకో మాట చూస్తే వ్యాధి సీజన్ ఎన్ని రోగం వచ్చినప్పుడు బాగలేన ఇంజెక్షన్ కదా కనుక్కున్నారంట. ఆరు వ్యాధి. ఆరు వ్యాధి. ఈయన క్రైస్తవుడే. మళ్ళీ రైలు ఇంజన్ కనుక్కున్న వాళ్ళు ఎవరున్నా? స్టీఫెన్ సన్. స్టీఫెన్ సన్. సన్. స్టీఫెన్ సన్. ఇంజన్, రైలు ఇంజన్. రైలు ఉంది కదా, రాయదరంకి వస్తుందా లేదా? ఆ రైలు ఇంజన్ కనుక్కున్న వాళ్ళు ఎవరంట? స్టీఫెన్ సన్. స్టీఫెన్ సన్. ఈయన క్రైస్తవుడే. ఇంకొక మాట, ఎల్పిజి గ్యాస్ కనుక్కున్న వాళ్ళు ఎవరంట? డాక్టర్ వాల్టర్ డిఎస్. వాటర్ వాల్టర్ డిఎస్. డిఎస్. వాటర్ డిఎస్. ఆయన కనుక్కున్నాడట. ఏం కనుక్కున్నాడు? ఎల్పిజి గ్యాస్. ఎల్పిజి గ్యాస్ కనుక్కున్నాడు. మరి అక్కడే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా మంది ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏ మీటింగ్లు చేయాలన్నా ఏం అవసరం పడతాయమ్మా? మైక్లు. ఇప్పుడు నేను వాడుతున్నానే, ఇది మైక్. ఎవరు కనుక్కున్నారంట? చిన్న చిన్న. ఆయన చిన్న చిన్న అనేది ఆయన పేరు. ఈ చిన్న కాదు, మరి చిన్న చిన్న ఒక క్రైస్తవుడు ఆయన. మరి పెన్ను కనుక్కున్న వాళ్ళు ఎవరు? లూయిస్ వేర్మ్యాన్. ఎవరంట ఆయన పేరంట? లూయిస్ వేర్మ్యాన్.
వేర్ మ్యాన్. ఏం పేరంట ఆయన పేరు? లూయిస్ వేర్మాన్. వేర్మాన్. ఏం కనుక్కున్నాడు ఆయన? పెన్ను. పెన్ను లేకపోతే ఎగ్జామ్ రాసాక ఎవరు కనుక్కున్నారమ్మా? లూయిస్ వేర్మాన్. చూసావా, నీ పెన్ను రాయడానికి ఒక కలెక్టర్కైనా అవసరమే, ఒక ఎంఆర్ఓకైనా అవసరమే, ఏమండి, ఒక టీచర్కైనా, ఒక హెడ్ మాస్టర్కైనా, ఒక ప్రిన్సిపాల్కైనా, ప్రతి ఒక్కరి ప్రపంచంలో అందరికి ఏం కావాలి? పెన్ను లేకపోతే లేదు. క్రైస్తవుడు కనుగొన్నాడు. మరి కెమెరా, మన ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం కదా, ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎవరు పిలిపిస్తాం మనము? కెమెరామ్యాన్. అది ఎవరు కనుక్కున్నారంట? జాన్ కార్బెట్. ఏం కనుక్కున్నారు? కెమెరా. ఎవరు కనుక్కున్నారు అనేది ప్రపంచానికి తెలియదు, ఎలా వచ్చిందో ప్రపంచానికి తెలియదు. కానీ క్రైస్తవుల మీద మాత్రము బురద చల్లుతూ ఉంటారు. క్రైస్తవులు లేనిది ప్రపంచం లేదని ముందుగానే చెప్పుకున్నాం. మరి రెజర్ ఎవరు కనుక్కున్నారప్ప? కింగ్స్ జే జిలెట్. మరి కొట్టేసి లప్పర్ ఎవరంట? ఇప్పుడు పెన్సిల్ తీసుకుని ఏదైనా తప్పు అయింది అనుకోండి, ఏం కావాలి నీకు? రబ్బర్ని ఎవరు కనుక్కున్నారంట? సి మంచి సంవత్సరం. ఇదే ఉపాయం ఎట్లా ఉంది పేరు? మరొకసారి చదువు. సి మంచి సంవత్సరం. కొట్టేసే లబ్బర్ని కనుక్కున్నాడు. సి మంచి సంవత్సరం అంట ఆయన పేరు. మరి ఇంకొక మాట నాన్న కిందది, కుట్టు యంత్రం అంటే మిషనా? కుట్టే మిషన్లు ఉన్నాయి కదా, గార్మెంట్. ఇప్పుడు చాలా మంది రాయదుర్గంలో ఏది ఉంది అంటే, ప్రేమస్ అంటే ఏం చెప్తారు? గార్మెంట్. ఆ గార్మెంట్ మిషనే లేకపోతే కుట్టగలరా? క్రైస్తవుడే మిషన్ కనుగోలేకపోతే, ప్రపంచానికి తీసుకురాకపోతే గార్మెంట్లు ఉండేవా? చెప్పండి. చూసావా, ఎవరు కనుక్కున్నారంట అది? బర్తలోం టైమోనివ్. కుట్టే మిషన్ కనుక్కున్నాడు. అలాగే ఐస్ గ్లాస్. ఇప్పుడు చూడండి ఉన్నాయి, ఇవేం దాన్ని పెట్టుకుంటాం మనము? ఐస్ అంటే ఏమి? కళ్ళుకి ఏం పెట్టుకున్నాను నేను? ఫెట్స్. ఇవి కనుక్కున్న వాళ్ళు ఎవరంట? సాల్వినో డిఏ. మరొకసారి చదువుప. సాల్వినో డిఏ ఆయన పేరు. ఈయన క్రైస్తవుడు. ఐసుకు ఫెట్స్ కనుక్కున్న వ్యక్తి ఆయన. మరి టీవీ కనుక్కున్న వ్యక్తి గురించి విందాం. బయట్ జాన్ లోగి. ఎవరంట ఆయన టీవీ కనుక్కున్నది? బయట్ జాన్ లోగి టీవీ కనుక్కున్నాడు. టీవీ ఉన్నాయండి ఇంట్లో? ఉన్నాయా? ప్రతి ఇంట్లో ఉంటాయి కదా టీవీలు. ఆ టీవీ తెచ్చిన వ్యక్తి క్రైస్తవుడు ప్రపంచంలోకి. ఎంత జ్ఞానం ఉందండి క్రైస్తవులకి, ఎంత తెలివితేటలు ఉన్నాయి క్రైస్తవునికి. చూడండి, ఇవన్నీ కూడా ప్రపంచంలోనికి తీసుకుని వచ్చారు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ పనులు బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి, దేవుడిచ్చిన జ్ఞానములో ఎలాంటి వస్తువులు అవసరమై ఉన్నాయో అవన్నీ కనుక్కున్నది క్రైస్తవుడే. మరి ఇప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాం. ఫోన్ కనుక్కున్న వాళ్ళు ఎవరు వచ్చి విందామా? గ్రహం బెల్. చూడండి, ఎవరు ఏం కనుక్కున్నారు ఆయన? ఫోన్ ఇంట్లో ల్యాండ్ ఫోన్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు. ఈ ఫోన్ కనుక్కున్న వాళ్ళు ఎవరంట? గ్రహం బెల్. క్రైస్తవుడు.
అందరి దగ్గర ఉన్నాయా? ప్రభు నమ్మిన వారి దగ్గర ఉన్నాయి, నమ్మలేని వారి దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరి దగ్గర ఉన్నాయి. ఎవరు కనుక్కున్నారు? క్రైస్తవుడు కనుగొన్నవి అనుభవిస్తూ ఉన్నావు. మరి కంప్యూటర్ చార్లెస్ బబేజ్. చార్లెస్ బబేజ్. బబేజ్ ఆయన కనుక్కున్నాడు. ఆయన ఎవరు? క్రైస్తవుడే. కంప్యూటర్ కనుక్కున్నారు. మరి ల్యాండ్ ఫోన్ కనుక్కున్న ఎవరంట? గ్రహం బెల్. మరి ఇక్కడ మొబైల్ కూడా కనుక్కున్నాడు. చూడప్ప, మార్టిన్ కూపర్. ఏ పేరంట? మార్టిన్ కూపర్. మొబైల్, సెల్ ఫోన్. చూసావా? ల్యాండ్ ఫోన్ ఒకరు కనుక్కున్నారు, మొబైల్ ఫోన్ ఒకరు కనుక్కున్నారు. అవునా కదా? ఎంత గొప్పవారండి క్రైస్తవులు. మరి కింద చూసుకుంటే ఎస్డి కార్డు. ఎస్డి కార్డు ఎవరు? ఎస్డి కార్డు అంటే ఏంటి? మెమరీ కార్డు. పాటలు వేసుకుని వస్తారే, పెన్ డ్రైవ్ అంటారే, ఆ టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఫొటోస్ కావచ్చు, ఈడియోస్ కావచ్చు, చేసిన ప్రోగ్రామ్ కావచ్చు, అన్నిటిని కూడా దాన్ని ఏమంటారంట? మెమరీ కార్డు. ఓకే, ఎవరు కనుక్కున్నారు? రోల్డ్ మొరేనో. రోల్డ్ మొరేనో. మొరేనా ఆయన పేరు. మరి ఈ చర్చిల్లో చూడండి, ఇవన్నీ కూడా పేర్లు రాశాం. ఏం కావాలి ఫ్రెండ్స్? షాలిమార్ పెయింట్ కనుక్కున్నాడు. పెయింట్లు వేస్తాం కదా మనం గోడలకి. ఆ పెయింట్లు కనుక్కున్న వాళ్ళు ఎవరంట? షాలిమార్. మరి సిమెంట్? జోయస్ ఆస్పాడిన్. సిమెంట్ కనుక్కున్నాడు. భారతీయ సిమెంట్, పెన్నా సిమెంట్, నాగార్జున సిమెంట్, యాంటిక్ సిమెంట్, రకరకాల సిమెంట్, ఏసీసీ సిమెంట్. ఏమండి? ఈ సిమెంటే మొట్టమొదటిగా కనుక్కున్న వాళ్ళు ఎవరంట? జోయస్ ఆస్పాడిన్. ఆయన కనుక్కున్నాడంట సిమెంట్. ఈయన క్రైస్తవుడు. మరి టైల్స్ జర్మన్ మిషనరీలు. టైల్స్ మేము వేసుకున్నాం కదా, చర్చిల కింద వేసుకున్నాం కదా, టైల్స్ ఉన్నాయా? కూర్చున్నారు కదా. ఆ టైల్స్ కనుక్కున్నాడు క్రైస్తవుడు. ఎవరంట ఆయన పేరు? జర్మన్ మిషనరీలు కనుక్కున్నారంట. ఎవరంట? జర్మన్ మిషనరీలు కనుక్కున్నారంట టైల్స్. క్రైస్తవులే టైల్స్ కూడా. టైల్స్ చాలా మంది షాపుల్లో అమ్ముతూ ఉన్నారు. ఎలా వచ్చాయి అనుకుంటున్నావు? ఎవరు కనుక్కున్నారంటున్నావు? ఎవరండి? క్రైస్తవులు. మరి కింద మాట చూడన్న. టాయిలెట్ ఏంటంట? బాత్రూమ్ కదా. దాన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరంట? బేషన్ అవన్నీ కూర్చోబెట్టేటివి. థామస్ క్రాపర్. చూసావా? వాషింగ్ మిషన్ వాష్ చేసుకునే కావచ్చు, సింక్ కావచ్చు. మరి ఏమంటారు? టాయిలెట్. దాన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరంట? క్రైస్తవులు అంటే. మరి ఇప్పుడు వేసుకున్నాం కదా డ్రెస్. ఏమండి? షర్ట్ కనుక్కున్న వాళ్ళు ఎవరబ్బా? మొట్టమొదటి వ్యక్తి క్రైస్తవుడే. ఏ పేరంట ఆయన పేరు? బయన్సు. ఆయన పేరు బయన్సు. మొట్టమొదటిగా క్రైస్తవుడు కనుగొన్నాడు. క్రైస్తవునికి అంత జ్ఞానం ఉందా? యాస్ జ్ఞానం ఉంది. సత్యం తెలుసుకో. అన్ని క్రైస్తవులే అనుభవించేది, క్రైస్తవులు తయారు చేసినవి, క్రైస్తవులు కనుగొన్నవి, చేసినవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నావు సహోదరుడా.
మరి కింద మాటకి రండి. కింద క్రికెట్. డబ్ల్యూజే గ్రేస్. డబ్ల్యూ జే గ్రేస్. జే గ్రైస్. ఏం కనుక్కున్నాడు ఆయన? క్రికెట్ ఆట. క్రికెటా? క్రికెట్ ఆటను ఆటను. క్రికెట్ ఆట ఆడతారే, ఎలా ఆడాలి? ఎవరు కనుక్కున్నారు? డబ్ల్యూజే గ్రేస్. చూసావా? ఎవరు మొట్టమొదటి కనుగొన్న మూలాలు తెలుసుకోవాలి. ఎవరు కనుక్కున్నోళ్ళు అది దాని గురించి వినాలి. ఓ క్రైస్తవుడే కనుగొన్నాడు. మరి వాలీబాల్ కనుక్కున్నోళ్ళు ఎవరు? మోర్గన్ విల్సన్. ఎవరంట? మోర్గన్ విల్సన్. విల్సన్ క్రైస్తవుడు. ఏం కనుక్కున్నాడు? వాలీబాల్. వాలీబాల్ ఆడిన వ్యక్తులు వీళ్ళంతా. మొట్టమొదటిగా కనుగొన్నోళ్ళు వాళ్ళే, ఆట ఆడిన వాళ్ళు వాళ్ళే. మరి ఫుట్బాల్ రాబర్ట్ కేన్. ఏం పేరు ఆయన పేరు? రాబర్ట్ కేన్. రాబర్ట్ కేన్ ఏం కనుక్కున్నాడు ఆయన? ఫుట్బాల్. మరి కింద మాట చూద్దాం. స్టిక్ సర్జరీ అంటే ఆపరేషన్. ఏమండి? ఆపరేషన్. ఆపరేషన్ చేసేది ఎవరు కనుక్కున్నారంట? ఆర్కిబాల్ట్. ఆర్కిబాల్ట్. ఏం కనుక్కున్నాడు ఆయన? ఎలా చేయాలి ఆపరేషన్ అని. ఏది అవసరమో, భూమి పైన ఏది అవసరమో అన్ని కనుగొన్నాడే క్రైస్తవుడు. మహాజ్ఞానాన్ని బాగుగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వ్యక్తులు. మరి అక్కడే మనం మాట చూసుకుంటే పోలియో గురించి విన్నాం, ఆపరేషన్ గురించి విన్నాం, మరి ఎక్స్రే గురించి విందాం. ఎక్స్రా విలిహెల్మ్ రంజన్. ఏమంటారు? విలిహెల్మ్ రంజన్. ఈయన కనుక్కున్నాడు ఎక్స్రే. ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఏం చేయాలో చెయ్యు. కిందకి పడ్డాడంటే ఏం చేస్తారు? వెంటనే ఎక్స్రేలు తీస్తారు. ఎక్స్రే ఎవరు కనుక్కున్నారు? క్రైస్తవుడు. ఆయన పేరేంటి? విలిహెల్మ్ రంజన్. చూసావా? ఎక్స్రే కనుక్కున్నాడు క్రైస్తవుడు. ఇంజెక్షన్ కింద ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే ఏంటి? ఈయన కనుక్కున్నాడు ఎక్స్రే. ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఏం చేయాలో చెయ్యు. కిందకి పడ్డాడంటే ఏం చేస్తారు? వెంటనే ఎక్స్రేలు తీస్తారు. ఎక్స్రే ఎవరు కనుక్కున్నారు? క్రైస్తవుడు. ఆయన పేరేంటి? విలిహెల్మ్ రంజన్. చూసావా? ఎక్స్రే కనుక్కున్నాడు క్రైస్తవుడు. ఇన్సులిన్ కనుక్కున్న వాళ్ళు ఎవరు నాన్న? ఫెడరిక్ బాటింగ్. బాటింగ్ ఆయన పేరు. ఏం కనుక్కున్నాడు? ఇన్సులిన్ అని. అది మానవునికి వేయవలసినది కనుక్కున్నాడు ఒక క్రైస్తవుడు. మరి కింది భాగాన్ని మనం చూసుకున్నట్టయితే మరొక మాట చూడన్నా. స్టెంట్ హార్ట్ అంటే స్టెంట్ వేస్తారంటారు చూడండి. హార్ట్కి సర్జరీ చేస్తారు కదా, ఏదో ట్యూబో ఏదో అంటారు. ఏమన్నా ఓల్ పడినప్పుడు వేస్తారు చూడండి. అది కనుక్కున్నాడు క్రైస్తవుడు. చప్పట్లు కొడదాం దేవునికి. ఏ పేరు? జూలియో పల్మార్చ్. ఆయన కనుక్కున్నాడు. మత్తు అంటే ఏంటి? మత్తు ఇంజెక్షన్. ఏమైనా గాయాలు అయ్యావనుకో, కుట్లు వేసినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని ఏమి ఇస్తారు? ఇంజెక్షన్ ఇస్తారు. జోమ్ ఇంజెక్షన్ అంటారు, మత్తు ఇంజెక్షన్ అంటారు. మత్తు అంటే మప్పుగా ఉంటుంది, వాళ్ళకి హెచ్చరిక ఉంటుంది. కానీ ఇది అట్లాంటిదే. ఇంజెక్షన్ వేస్తే అక్కడ గాయంతో కుట్టు వేసినా కూడా వాళ్ళకి ఏమీ నొప్పి కలగదు. అది కనుక్కున్నోళ్ళు ఎవరు? విలియం మార్టన్. విలియం మార్టన్ చూసావు? మత్తు కనుక్కున్నాడు.
ఈయన క్రైస్తవుడే. కృత్రిమ గుండె. కృత్రిమ గుండె అంటే ఏంటి? గుండెలాగా పనిచేసే గుండె తయారు చేసి దాన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరంట? డెంటన్ కూలీ. డెంటన్ కూలీ. కూలీ. చూసావా? మరి చర్మం ఏమంటది? ఏనుగు చర్మం. ఎవరు కనుక్కున్నారు? జాన్ ఎఫ్. జాన్ ఎఫ్. ఎఫ్. జాన్ ఎఫ్ ఏం కనుక్కున్నాడు? ఏం కనుక్కున్నాడు? చర్మం. ఏదో చర్మం. ఏనుగు చర్మం. చర్మం. మరి దమ్ము జనన నియంత్రణ మాత్రలు ఎవరు కనుక్కున్నారంట? గ్రెగోరీ పిన్కాస్. మరొకసారి చెప్తున్నానా? గ్రెగోరీ పిన్కాస్ మిన్చూచ్. మించుచ్ ఆయన పేరు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడే మరి దగ్గు చుక్కలు. దగ్గు చుక్కలు ఇప్పుడు మెడిసిన్ ఇస్తారు కదా, టానిక్ ఇస్తూ ఉంటారు చిన్నపిల్లలకి. దగ్గు వస్తుంది సార్ అంటే ఏమిస్తారు? టానిక్ ఇస్తారు. ఆ టానిక్ని కనుక్కున్న వాళ్ళు ఎవరంట? జేమ్స్ స్మిత్. జేమ్స్ స్మిత్. స్మిత్ ఆయన కనుక్కున్నాడంట. ఆయన క్రైస్తవుడే. సిరెంజ్ కనుక్కున్న వాళ్ళు ఎవరప్ప? కోలిన్ ముడ్డోచ్. ఏం పేరు? కోలిన్ ముడ్డోచ్. దాదాపు ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఏమండి ఒకటి కూడా వదులుకున్నట్టుగా క్రైస్తవుడు కనుక్కున్నవన్నీ కూడా ఈ వీడియోలో మీ సమాజానికి మేము పంపించాలని క్రైస్తవుడు చేసిన గొప్పలు, దేవుడు చెప్పిన మాటలు, దేవుడు ఇచ్చిన జ్ఞానము నేర్చుకుని, జ్ఞానం ఇచ్చేవాడు, తెలివినిచ్చేవాడు, బుద్ధినిచ్చేవాడు, వివేకాన్ని ఇచ్చేవాడు ఎవరంట? దేవుడే. ఆ దేవుడిచ్చినవన్నీ కూడా కనుగొని మనసుల అవసరతలకి మహా జ్ఞానముతో ప్రపంచంలో అన్ని కూడా ఇప్పుడు చెప్పబడినవన్నీ కూడా మానవులన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఉందండి? ఎవరైనా వేరే వాళ్ళు కనుక్కున్నారా? క్రైస్తవుడు తప్ప ఎవరు లేదు. అందుకే జ్ఞానం, మహాజ్ఞానము క్రైస్తవులకు ఉంటుందని సమాజానికి తెలియపరచాలి. తెలుసు వాళ్ళకి, తెలిసినా కూడా బురద చెల్లుతూ ఉంటారు. ఇంత జ్ఞానవంతులే వీళ్ళని. ఈ ప్రపంచంలో అన్ని కూడా వాళ్ళన్నీ కూడా క్రైస్తవులు ఉండేటివే, క్రైస్తవులు సృష్టించినటివే, క్రైస్తవులు చేసిండే వస్తువులే అనుభవిస్తూ ఉంటారు. ప్రతి ఇంటిలో ఉంటాయి. ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో క్రీస్తుని, వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా ఉంటాయి క్రైస్తవుడు తయారు చేసిండేటివి. మరి వాషింగ్ మిషన్, ఈ ఫ్యాన్లు, ఇవన్నీ కూడా ఎవరు కనుక్కున్నారు? క్రైస్తవులు తప్ప ఎవరికి లేదు అంత జ్ఞానం. అందుకే మహాజ్ఞానాన్ని నేర్చుకునేదానికి మీరంతా వచ్చినందుకు ఒకసారి క్లాప్స్ కొడదాం దేవునికి నమ్మకంగా. ఇంతటితో ఈ వాక్య భాగాన్ని బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలు. ప్రార్థన చేసుకున్నాను.